జనరల్‌గా నేను ఎప్పుడన్నా సరే ఏదన్నా ఒక ప్రభుత్వాన్ని చేసిన తప్పుని విమర్శించినప్పుడు, ఏ ప్రభుత్వం అన్నా సరే అది స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే చాలామంది నాకు ఒక విషయం చెప్తారన్నమాట. ఏంటంటే "నువ్వు కాంగ్రెస్‌ని ఎందుకు ప్రశ్నించలేదు? కాంగ్రెస్ అప్పుడు ఇలాగే చేసింది కదా! మరి కాంగ్రెస్‌ని అడగాలి, లేదంటే టీఆర్ఎస్‌ని అడగాలి, లేదంటే వైసీపీని అడగాలి." ఇలాగ పాత అయిపోయిన ఆటిల గురించి అప్పుడేం చేశారు అని అడుగుతారు. వాళ్ళందరికీ ఒకటే సింపుల్‌గా ఒకటి చెప్తున్నాను. మీరందరూ ఉద్యోగం చేస్తూ ఉంటారు కదా! ఎక్కడో అక్కడైతే ఒక జాబ్ అయితే చేస్తుంటారు. సో, మీరు బాగా కష్టపడి మొత్తం అంతా నెలంతా లేదంటే సంవత్సరం మొత్తం కష్టపడిన తర్వాత అప్రైజల్స్ వస్తాయి కదా! అప్రైజల్‌లో మీకు సరిగ్గా రాలేదనుకోండి, అంటే మీరు అనుకున్న ఇంక్రిమెంట్ మీకు రాకపోయినా, మీకు అనుకున్న ప్రాఫిట్స్ ఏదైతే ఇన్సెంటివ్లు కానీ, బెనిఫిట్స్ కానీ, బోనస్లు కానీ మీకు రాకపోయినా, మీకు పైన ఇప్పుడు ఉన్న జీఎంని అడుగుతారా? లేదంటే వెళ్ళిపోయిన జీఎం, పాత జీఎం వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు కదా, అతనికి ఫోన్ చేసి ఏమండి నాకు ఎందుకు సరైన ఇంక్రిమెంట్ వేయలేదు అని అడుగుతారా? లేదంటే వేరే పక్క కంపెనీలో ఉన్న వాళ్ళని అడుగుతారా? ప్రస్తుతం అట్ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హయాంలో తప్పులు జరుగుతున్నాయి కాబట్టి అడుగుతారు, కానీ వేరే వాళ్ళని అయితే అడగరు కదా. సో ఈ చిన్న లాజిక్ ఒకటి మిస్ అవుతుంది. ఏమన్నా అంటే సరే, నెహ్రూ గారు తప్పు చేశారు. అసలు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట ఇండియాలో. ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ని తప్పు చేస్తూ చూపించడం, లేదంటే తక్కువగా చేసి చూపించడం, వాళ్ళని అదేదో తక్కువ చేసి చిత్రీకరించడం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెహ్రూ గారి గురించి నేను కొన్నాళ్ళ నుంచి తెలుసుకుందామని చెప్పి, అసలు ఏంటి ఆయన మీద ఎందుకు ఇలా చేస్తున్నారని తెలుసుకుంటే, అసలు ఆయన లేకపోతే ఆయన మాత్రమే ఇండియాకి మిక్స్డ్ ఎకానమీ కరెక్ట్ అని చెప్పి మిక్స్డ్ ఎకానమీని సృష్టించారు. అంటే మిక్స్డ్ ఎకానమీ అంటే ఇండియాలో ఉన్న పావర్టీకి, ఇండియాలో ఉన్న ఇన్ని రిలీజియస్కి, ఇన్ని ప్రాంతాలకి, ఇంతమందికి మిక్స్డ్ ఎకానమీ ఇస్ ద బెస్ట్ ఎకానమీ ఫర్ ద ఇండియన్ ఎకానమీ అని చెప్పి ఆయన పెట్టాడు. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉందనుకోండి, ప్రైవేట్ హాస్పిటల్ ఉంటుంది, ప్రభుత్వం హాస్పిటల్ ఉంటుంది. ఒక స్కూల్ ఉందనుకోండి, ప్రైవేట్ స్కూల్ ఉంటుంది, ప్రభుత్వం స్కూల్ ఉంటుంది. అదే ఇంకా ఏదన్నా సరే ఇలాంటి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అనుకోండి, ఆర్టీసీ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు ఉంటాయి, ప్రైవేట్ బస్సులు ఉంటాయి. సో ఇలా మినిమం కామన్ నీడ్స్ ఏంటంటే హాస్పిటల్, స్కూలు, ట్రాన్స్పోర్టేషన్, ఇలా కామన్ నీడ్స్ అన్నింటినీ మిక్స్డ్ ఎకానమీలో ఉండాలి, ఓన్లీ ఒకళ్ళ ప్రైవేట్ చేతిలో ఉండకూడదని పెట్టిన సిద్ధాంతమే ఈరోజు పనికొస్తుంది. మొన్న చూసాం కదా ఇండిగో టైంలో ఏం చేశారు, ఏం జరిగిందో అందరూ చూశారు. ఒకేలా చేతులకి వెళ్ళి ఓన్లీ ప్రైవేటైజేషన్ ఉంటే ఏంటి అన్న ఒక ఇదిలో చూసాం కదా మొత్తం అంతా ఎంతమంది ఇబ్బంది పడ్డారు అప్పట్లో. ఎక్కడో దాకేందుకు కరోనా టైంలో ఎంత అలా దోచుకున్నారు మనకి. అదే ఏంటి ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఉండి కూడా కరోనా టైంలో ఇంతలా ఇబ్బంది పడ్డాం. అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో లేవనుకోండి, 4,000 కల్లా ఆక్సిజన్ మనకి 50,000కి 70,000కి వచ్చేది నిజంగా. సో మిక్స్డ్ ఎకానమీ ఇస్ కరెక్ట్ ఎకనామీ అని ఆయన చెప్పాడు. ఆయన ఇవన్నీ చెప్పి ఇందిరాగాంధీ గారి, లేదంటే నెహ్రూ గారి, గాంధీ గారి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఆ పర్సనల్ లైఫ్లో పలానా ఉంది ఇవన్నీ చెప్పడం అందరికీ. ఇప్పుడు అందరి పర్సనల్ లైఫ్లో ఎవరి కాళ్ళు ఉంటారు. ఇప్పుడు అసలు అది జరిగింది నిజమా అబద్ధమా పక్కన పెడితే, ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. అందులో మనకు ఉన్న అన్ని ఏదైతే డిజైర్స్ ఉంటాయి, ఆ డిజైర్స్ని పక్కన పెట్టుకొని ఉండాలనేది ఏమీ లేదు. అసలు నెహ్రూ గారికి చెప్పాలంటే ఆయన చాలా డబ్బున్న వ్యక్తి. ఆయనకి ఇన్నాళ్ళు 12 ఏళ్ళు జైల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా సరే ఏదో చేయాలి భారతదేశానికి, ఓకే పేరు తెచ్చుకుందామని చెయ్యాలో ఎలాగొకలా చేయాలని మంచి అయితే చేసాడు, అయిపోయింది. ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెడుగా చెప్పడం, వాళ్ళ గురించి జోకులు వేసుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ ఒక 50 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్న ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా జోకులు వేసుకుంటారు తర్వాత. ఇదే సిద్ధాంతం ఫాలో అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కరెక్ట్ కాదు అనేది నా యొక్క ఒపీనియన్ అన్నమాట.